హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఇదండి, కరివేపాకు పొడి అయితే మనం చేస్తున్నాము. ఈ రెసిపీ ఏంటంటే ఏదైనా సిజేరియన్లు కానీ లేకపోతే ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా మానుకోకుండా ఉంటుందో వాటికైతే బాగా పనిచేస్తుందండి. బాలింతలో కూడా మనం అయితే పెట్టచ్చు ఈ రెసిపీ అయితే. ఈ పొడి అయితే చాలా హెల్దీ అండి, హెల్దీ ఫుడ్ అండి ఇదైతే. నేనైతే మీకు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను. ముందుగా మనం ఈ విధంగా శుభ్రంగా వీటిని అయితే దూసుకొని వేరే బౌల్లోకి అయితే వేసేసుకున్నాం కదా. దీనైతే మనం నీట్గా వేరే బౌల్లో వేసుకొని నీట్గా కడుక్కొని ఒక క్లాత్ పరుచుకొని దీన్ని వాటర్ పోయిన దాకా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో మనం కరివేపాకు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మీరైతే నీట్గా చాలా చక్కగా నీట్గా అయితే కడుక్కొని ఆ కరివేపాకుని గట్టిగా పిండాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఎలా పిండుతున్నానో ఆ విధంగా మీరు వాటర్ వీలైనంత వరకు గట్టిగా పిండి వాటర్ పోయే వరకు అయితే పిండుకొని వేరే బౌల్లోకి అయితే వేసుకోండి. అలాగే ఇప్పుడైతే ఒక క్లాత్ పరుచుకొని క్లాత్ పైన కరివేపాకు ఈ విధంగా పలసంగా వేసుకోండి. మీరైతే చూస్తున్నారు కదా, వాటికి ఉండే చెమ్మ కొంచెం గట్టిగా అదుంపెట్టి రుద్దితే చెమ్మ అంతా క్లాత్కి అంటుకుంటుందండి. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ మనం వేసుకొని ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకుంటే మనకైతే కరివేపాకు అయితే చక్కగా డ్రై అయిపోద్దండి. చూడండి కరివేపాకు ఎలా డ్రై అయిపోద్దో నేను ఒకసారి మీకు చూపిస్తానండి. చూసారా, ఈ విధంగా అయితే మనకి చెమ్మ లేకోకుండా కరివేపాకు అయితే బాగా ఆరిపోతుందండి. నెక్స్ట్ మనం ఈ కరివేపాకు మొత్తం వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందామండి. కరివేపాకు మొత్తం వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మన కరివేపాకు పొడిలోకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా కరివేపాకు, అలాగే ఒక 20 ఎండుమిర్చి అండి, చూస్తున్నారు కదా. అలాగే వెల్లుల్లి రెప్పలు నేను తీసుకున్నాను చూడండి. అలాగే కొంచెం జీలకర్ర, మెంతులండి, అలాగే మినపగుండ్లు, అలాగే ధనియాలండి, అలాగే కొంచెం చింతపండు, ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకైతే కావాలండి. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకున్నామండి. ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ధనియాలు అయితే ఫ్రై చేసుకున్నామండి. ఈ ధనియాలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరైతే ఫ్రై చేసుకోండి. మనకైతే ఈ ధనియాలు బాగా ఫ్రై అయ్యండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరైతే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి తీసి వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాము. అలాగే మనం ఇప్పుడైతే అదే కడాయి పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకొని మినప్పప్పు కూడా మనం అందులోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ మినప్పప్పు లైట్ ద్వారగా వచ్చిందాక మీరైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మెంతులు, జీలకర్ర కూడా మనం వేసేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా అయితే మనమైతే నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా మనమైతే ఇందులోనే వేసేసుకొని బాగా నీట్గా ఫ్రై చేసుకోనండి. అవి ఎండుమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకుందామండి. బాగా కలుపుకోవాలి మీరైతే. ఎండుమిర్చి చూసారా మనకి ఫ్రై అయిపోయి ఇప్పుడు దించేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకండి బాగా గలగలమనేదాకా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. అవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి. పట్టుకుంటే పొడి పొడిగా మనకి నలిపితే నలిగిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అయితే. కరివేపాకు పొడి ఎందుకు అలా ఫ్రై చేసుకోవాలంటే ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుందండి. వాటర్ కంటెంట్ ఉన్నిందంటే మనకైతే కరివేపాకు పొడి అయితే పాడైపోద్ది. అలాగే మనకి పొడి సక్రమంగా రాదండి, ముద్దగట్టేస్తుంది. అందుకని బాగా మనమైతే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే మనమైతే నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ కంటెంట్లో అయితే మనకైతే ఫ్రై అయితే సరిపోతుంది. ఒక్కసారి మీరు సౌండ్ కూడా వినండి, నేనైతే చూపిస్తాను చూడండి. ఈ సౌండ్ విన్నారా? మనం పట్టుకుంటే నలిగిపోద్దండి కరివేపాకు. ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా
ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాము. ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నామండి. మనం ధనియాలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేసుకొని చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నామండి. అన్నీ ఇందులోనే యాడ్ చేసేసుకున్నాము. మనకి పొడి అయితే పర్ఫెక్ట్గా పొడి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాము. మనం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాక ఇందులోనే రాళ్ళుప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, రాళ్ళుప్పు మీరు రుచికి తగినంత రాళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మిక్సీ అయితే వేసేసుకోండి. నేను మిక్సీ వేసేసుకున్నాను. తరువాత వెల్లుల్లి రెప్పలు వేసుకొని మీరైతే మిక్సీ మళ్ళీ వేసుకోవాలండి. నేనైతే మిక్సీ వేసేసాను, వెల్లుల్లి రెప్పలు కూడా వేసి. చూసారా కారపొడి ఎలా తయారైందో. ఏమండి, మొత్తానికైతే మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి ఇది మనకి ఇడ్లీలోకి వేడి వేడి రైస్లోకి సూపర్గా అయితే ఉంటుందండి. మెయిన్ ఏంటంటే కంటి ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళకి ఇదైతే ఒక రెమెడీగా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనకైతే ఏదైనా దెబ్బలు ఏదైనా పుండ్లు మానుకోకుండా ఉన్నా కూడా ఈ రెసిపీ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. అలాగే వచ్చేసి ఈ రెసిపీ అనేది మనకైతే 2-3 months కూడా మనకి అట్టే స్టాక్ ఉంటుందండి, చెడిపోదు. మనకైతే చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ముఖ్యంగా మనం దీంట్లో పచ్చి శనగపప్పు వేయలేదండి. ఎందుకు వేయలేదంటే ఎవరన్నా బాలింతలు ఉన్న వాళ్ళైతే పచ్చి శనగపప్పు తినకూడదు కదండి, అందుకని నేను వేయలేదు. మీరైతే పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను ఎందుకంటే మా అమ్మ మా అత్త ఇద్దరు కంటి ఆపరేషన్ చేసుకున్నారండి, వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంటు నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. నేనైతే మీ హరి. అప్పుడు వరకు సెలవు మరి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.